సిద్దిపేట జిల్లా ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించి స్నేహపూర్వక వాతావరణంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన మన పోలీస్ మన ఊరు కార్యక్రమంలో భాగంగా నేడు చేర్యాల మండలం అకునూరు గ్రామాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెర్మాల్ ఐపీఎస్ సందర్శించారు. గ్రామానికి విచ్చేసిన సిపికి గ్రామ మహిళలు కోలాటాలతో కళాకారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా సిపి పలు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట సురక్షా నేత్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన 16 సీసీటీవీ కెమెరాలను, పాఠశాలలో 4 సీసీటీవీ కెమెరాలను సిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిపి స్థానిక శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మన ఊరు మన పోలీసు అనే కార్యక్రమానికి చేయడం జరిగింది. దీనికి అందరూ గ్రామ పెద్దలు అన్ని పార్టీలకు అతీతంగా చేయడం జరిగింది. మా పాలకవర్గం, నేను, గ్రామ పెద్దలు, అన్ని కులాలు సహకరిస్తేనే ఈ కార్యక్రమం చేసినాం. ముఖ్యంగా ఈరోజు పోలీస్ సిద్దిపేట కమిషనర్ గారు ఫస్ట్ ఇక్కడ రావడం జరిగింది. రాగానే గ్రామ పంచాయతీల సీసీ కెమెరాలు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి గంగిరెద్దుల ప్రదర్శన చూడడం జరిగింది. మరియు ఒగ్గు కళాకారుల ప్రదర్శన చేయడం జరిగింది. ఒక 11 శతాబ్దాల కింద కట్టిన శివాలయాన్ని దర్శించుకొని అక్కడ ముగ్గుల పోటీ వేయడం జరిగింది. అక్కడ నుండి మరియు వాలీబాల్ ఆడడం జరిగింది. వాలీబాల్ అయిపోయాక చెట్ల మొక్కలు నాటడం జరిగింది. మరియు స్కూల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మా ఊళ్ళో ఉన్న అన్ని కులాలు, పెద్ద విలేజ్ ఇది. ఈ కులాల్లో కాటిపాపలు, సింధుళ్ళు, దక్కలు, ఒగ్గోళ్ళు అన్ని కులాలు ఉన్నాయి. ఇక్కడ ఉగ్గు కళాకారుల బృందము, బురగజంగాల బృందము, మరియు సింధు నాటకత్యము, పోలీసు నాటకం, అన్ని నాటకాలు చేసి ఈరోజు అందరి ఆకులు పబ్లిక్ను ఉత్తేజపరిచి కొన్ని హెల్మెట్ గురించి కావచ్చు, గంజాయి గురించి కావచ్చు, డ్రగ్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ రకంగా మొన్ననే గతంలో మా ఊళ్ళో 20 ఏళ్ల లోపు 2 పిల్లలు యాక్సిడెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అలాంటి యాక్సిడెంట్లు జరగకుండా అందరూ సమానంగా మంచిగా ఉండాలని, క్రమశిక్షణ ఉండాలని, ముఖ్యంగా పెద్ద విలేజ్ కాబట్టి ఏ సమస్య జరిగినా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ పబ్లిక్ని ఉద్దేశించి సిపి గారు ఎందుకు ఇట్లా జరుగుతుంది, గతంలో ఎప్పుడో 1947 జరిగినట్టు ఇంకా కూడా పబ్లిక్ అవేర్నెస్ ఎందుకు కాలేదనే ఉద్దేశంతో పెద్ద విలేజ్ కాబట్టి చేర్యాల మండలంలోని ఈ ఊరికి కేటాయించి కొన్ని విషయాలు, ముఖ్య విషయాలు యువకులకు మరియు పెద్దలకు అందరికీ అన్ని సంఘాలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆటో యూనియను మరియు అమాలి సంఘము మరియు ట్రాక్టర్ యూనియను, యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ సహకరించి డొనేషన్తో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కొంత సీసీ కెమెరాలు కూడా మా గ్రామ పంచాయతీ ఫండ్స్ పెట్టడం జరిగింది. దీనికి కానీ మా పాలకవర్గం మరియు మాకు అధికారులు, మండల ఆఫీసులు కూడా సహకరించడం జరిగింది. నమస్కారం. ఈరోజు మన పోలీస్ మన ఊరు ప్రోగ్రాం భాగంలో ఆకునూరు ఊరికి వస్తాం జరిగింది. దీంట్లో ఈ ప్రోగ్రాం లాస్ట్ April 1 నుంచి స్టార్ట్ చేసి ఇలా 3rd విలేజ్ ఇది ఆకునూరు చెరియాల పోలీస్ స్టేషన్లో ఉన్న విలేజ్లో పెట్టాము. బేసిక్లీ పోలీస్ అండ్ పబ్లిక్ మధ్యలో బెటర్ రిలేషన్షిప్ ఉండాలని, ఒక బాండ్ ఉండాలని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో ఇవాళ ఈ ప్రోగ్రాం భాగంలో సీసీటీవీ ఇనాగ్రేషన్స్ చేసాం. ఇక్కడ మంచి సోలార్ కెమెరాస్ పెట్టించారు. మొత్తం ఊరంతా కవర్ అయ్యేట్టు 360 డిగ్రీ కవర్ అయ్యేట్టు సర్పంచ్ అలాంగ్ విత్ వార్డ్ మెంబర్స్ అందరూ ఇనిషియేటివ్ తీసుకుని పెట్టిన కెమెరాస్ ఇక్కడ పీపీ ఆఫీస్లోనే పెట్టాము. అలానే వాలీబాల్ మ్యాచ్ ఆర్గనైజ్ చేసాం మా పోలీస్ టీమ్ అండ్ లోకల్ యూత్తో. దెన్ ఇక్కడ లోకల్ పాత 1000-year-old టెంపుల్ ఉంది, శివ టెంపుల్. అక్కడ రంగోలీ కాంపిటీషన్స్ కూడా పెట్టాము. దాంట్లో ట్రాఫిక్ అవేర్నెస్ మీద, డ్రగ్ అబ్యూస్, ఆల్కహాల్ అబ్యూస్, దీని మీద లోకల్ ఉమెనే, లోకల్ ఆడవాళ్ళే దే హ్యావ్ క్రియేటెడ్ చాలా మంచి రంగోలీస్ వేసి ఈ అవేర్నెస్ క్రియేట్ చేశారు. మా కమిషనరేట్ నుంచి కళాబృందం, అలానే ఇక్కడ ఒగ్గు ఆర్టిస్ట్స్ వాళ్ళు వచ్చి ఇట్లాంటి మా సోషల్ ఇష్యూస్ మీద, సైబర్ క్రైమ్, డ్రగ్ అబ్యూస్, ఆల్కహాల్ అడిక్షన్ అండ్ దెన్ ట్రాఫిక్ రూల్స్ మీద మంచి ప్రోగ్రామ్స్ చేశారు. స్కూల్ పిల్లలు కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేసి మా పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి వెల్కమ్ ఇచ్చారు. అలానే అన్ని ఇష్యూస్ మేము చూస్తున్నాము ఇప్పుడు, దాని మీద మంచి అవేర్నెస్ విలేజర్స్కి చేశాము. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఉన్న డిఫరెంట్ విలేజెస్కి వెళ్ళి సిమిలర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సర్పంచ్ అలాంగ్ విత్ అదర్ విలేజ్ రిప్రజెంటేటివ్స్ అండ్ అందరు విలేజర్స్కి మా తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం. ఐ హోప్ ఈ విలేజ్ని ఆదర్శంగా చూసి అన్ని ఊర్లు కూడా ఈ మన పోలీస్ మన ఊరు ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాం.